భారతదేశంలో గబ్బిలాల్లో కూడా కరోనా వైరస్ వ్యాపించిందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఒక సంచలనాత్మకమైన వార్తలు వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వైరాలజీ పూణే ఈ రెండు సంస్థలు కలిపి చేసిన రీసెర్చ్లో ఈ విషయం వెల్లడైందని చెప్పి ఇండియన్ జర్నల్ ఫర్ మెడికల్ రీసెర్చ్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. అంటే కరోనా వైరస్ మన గబ్బిలాలను వదిలిపెట్టట్లేదు. ఇన్ఫ్యాక్ట్ కరోనా వైరస్ వల్ల ఏ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, దీనిలో కూడా రీసెర్చ్ మొదలైంది. భారతదేశంలో 25 రకాల గబ్బిలాలు అంటే బ్యాట్స్ మీద రీసెర్చ్ జరిగింది. అండ్ మనందరికి తెలుసు 2018లో నిపా వైరస్ కేరళలో ఈ గబ్బిలాలు బ్యాట్స్ వల్లే సోకిందని చెప్పి, దానిలో కేరళలో చాలామంది వ్యాధిగ్రస్తులు అయ్యారు, కొంతమంది చనిపోయారు కూడా. అయితే ఈ గబ్బిలాలకి వచ్చిన కరోనా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు సోకట్లేదని, ఈ విధంగా జరగట్లేదని కూడా ఐసీఎంఆర్ చెప్పింది. అంటే కరోనా వైరస్ గబ్బిలాలకు వచ్చిన అవి మనిషికి సోకట్లేదు, అక్కడి నుంచి మనిషికి రావట్లేదు, ట్రాన్స్మిట్ అవ్వట్లేదు అని చెప్పింది. అయితే ఇండియాలో 25 రకాల గబ్బిలాల మీద రీసెర్చ్ జరిగితే కేవలం 2 రకాల గబ్బిలాలకే కరోనా వైరస్ వస్తున్నట్టు తెలుస్తోంది. 25 రకాల గబ్బిలాల మీద రీసెర్చ్ జరిగితే కేవలం 2 రకాల గబ్బిలాలు అంటే బ్యాట్స్ వెరైటీస్కే రీసెర్చ్ వచ్చిందనమాట. కరోనా వైరస్ వచ్చింది. ఒకటి రౌసిటస్, రెండోది టెరాపస్. రెండోది టెరాపస్. ఈ 2 రకాల గబ్బిలాలకే కరోనా వైరస్ వచ్చిందంట. ఈ టెరాపస్ గబ్బిలాలు, రౌసిటస్ మరియు టెరాపస్ గబ్బిలాలను ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ అని కూడా అంటారు. టెరాపస్ రకమైన బ్యాట్స్ను ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ అని కూడా అంటారంట. అయితే ఈ గబ్బిలాల వల్ల కేరళలో నిపా వైరస్ వచ్చింది. ఇప్పుడు కరోనా వైరస్ అనేది గబ్బిలాలకు వచ్చింది. కానీ గబ్బిలాల నుంచి మనిషికి వస్తా లేదా అనేది రాదని ఐసీఎంఆర్ చెప్తుందనమాట. గబ్బిలాల నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అవ్వట్లేదని. అయితే ఇండియాలో ఎక్కడెక్కడ ఈ రకాల గబ్బిలాలు ఉంటాయంటే తెలంగాణలో ఉంటాయి, కర్ణాటకలో, తమిళనాడు, కేరళ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఒరిస్సా, చండీగఢ్, పుదుచ్చేరి. అయితే ఇక్కడున్న గబ్బిలాలకు రాలేదంట. కేవలం కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడున్న గబ్బిలాలకు మాత్రమే, అది కూడా ఈ 2 జాతులకు మాత్రమే. ఒకటి రౌసిటస్, రెండోది టెరాపస్. ఈ 2 జాతులకు మాత్రమే వచ్చిందంట. సో కరోనా వైరస్ మనం విన్నాం అమెరికాలో పులులకు వస్తుంది అని. సో గబ్బిలాలకి ఇంకా జంతువులను కూడా మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి. జూస్లో కూడా చాలా వరకు వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. ఇంకా వైల్డ్లో ఉన్న ఎనిమల్స్, బర్డ్స్ని ఎవరు కేర్ తీసుకుంటారు? మనుషులకే సాధ్యం కావట్లేదు. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అంటే ఒక అథెంటిక్ ఆర్గనైజేషన్ మెడికల్ రీసెర్చ్లో చెప్పింది, భారతదేశంలో 2 రకాల బ్యాట్స్ అంటే గబ్బిలాలకు కూడా కరోనా వైరస్ వచ్చిందంట.